హైడ్రా నాదర్గుల్లో భూమి ప్రైవేటీకరణ చేసే దాని మీద నాదర్గుల్ భూముల్లో రైతులు వంట వార్పు చేస్తున్నారు. ఇది అంతా దీనికి సంబంధించిన వార్త. ఇంకో దిక్కు జీవన్ రెడ్డి గారికి సంబంధించిన వార్త. రెండింటిని సమానంగా నమస్తే తెలంగాణ ఒక ఫ్రంట్ పేజీలో వార్త వేసింది. నిజానికి రెండు కూడా ఇంపార్టెంట్ వార్తలు. రెండింటి గురించి కూడా మీకు చెప్తాను నేను ఇప్పుడు. ముఖ్యంగా భూములకి సంబంధించింది. ఎట్లయిపోయిందంటే భూములు మొత్తం ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ ఎట్లా అంటే హైడ్రాకి కనిపిస్తలేదా? ఇప్పుడు ఇది హరీష్ రావు గారు మాట్లాడారు కదా, హైడ్రా గడ్డి బీకుతుందా అని. దేనికోసం అంటే సర్కార్ భూముల్ని కాపాడేందుకే కదా ఉంది. పేదల ఇండ్ల మీదకి బుల్డోజర్ వేసుకొని పోయే హైడ్రాకు నాదర్గుల్ ఆక్రమణలు కనిపించట్లేదా? చిత్తశుద్ధి ఉంటే ప్రహారీ కూల్చి బోర్డు పాతండి. పొంగులేటి పొగరు తగ్గించుకుంటే మంచిది. ఈ దొంగతనాన్ని తామే దొరకబట్టినమని మీ సీఎం అసెంబ్లీలో చెప్పినప్పుడు ఏం చేసినావు? మైనింగ్ నీది కాదని అప్పుడెందుకు చెప్పలేదు? నాదర్గుల్ భూములు ప్రభుత్వానివే అంటున్నావు, మరి ఎందుకు వాటిని స్వాధీనం చేసుకోలేదు? బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు ధ్వజం. ఇదేంది? గవర్నమెంట్ భూములోని సుప్రీంకోర్టులో ఆర్డీఓ ఫైల్ చేసిరని పొంగులేటి చెప్పిండు. గవర్నమెంట్ భూములు అయితే బోర్డులపై కోహినూర్, శిల్ప, ఏక్యూ స్క్వేర్ ఇట్లా వీళ్ళ పేర్లు ఎందుకున్నాయి? బౌన్సర్లు ఎందుకుంటున్నారు? ప్రభుత్వం ఎందుకు ముద్దు నిద్రపోతుంది? 2.5 ఏళ్లుగా రెవెన్యూ మంత్రి ఆ భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? శిల్పతో కలిసి మీకు వ్యాపార సంబంధాలు ఉన్నాయి, నిజం కాదా? డాక్యుమెంట్లు బయట పెడదామా అని అన్నారు. దానికి సంబంధించింది దీనిదే కంటిన్యూషన్. నాదర్గుల్ భూముల్లో రైతుల వంట వార్పు. పొలాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్న పోలీస్, ప్రైవేట్ సేన. రోజంతా కంచెల ముందే బైఠాయించి నిరసన తెలిపిన రైతులు అక్కడికి మమ్మల్ని పోకుండా అడ్డుకుంటున్నారు అని వాళ్ళు చెప్తున్నారు. ఇది కూడా దానికి సంబంధించిన వార్తే. రంగరంగ చర్యలకు దూరంగా నాదర్గుల్ భూములకి ప్రైవేట్ ముద్ర వేస్తున్న హైడ్రా. అక్కడ ప్రైవేట్ జాగాలున్నాయని కలెక్టరే చెప్పారట. ఫెన్సింగ్ తొలగిస్తామని ప్రైవేట్ వ్యక్తులు చెప్పారట. అందుకే తాము వెళ్లాల్సిన పని లేదంటున్న కమిషనర్. చెరువు కబ్జాపైనే దృష్టి పెడతామంటున్నారు. అవి సర్కారీ భూములేనని ప్రకటించిన పొంగులేటి. మంత్రి మాటకు భిన్నంగా హైడ్రా అధికారి మాటలు. ఇది నాదర్గుల్లా ఏం జరుగుతుందంటే హరీష్ రావు గారే బయట పెట్టారు. దగ్గర 7,000 కోట్ల భూ కుంభకోణం అని. ఇప్పుడు నేను కూడా పోయిన ఆడికి 7,000 కోట్ల కంటే ఇంకెక్కువ కూడా ఉండొచ్చు. దగ్గర ఈ 613 సర్వే నెంబర్ల 300 చిల్లర ఎకరాలు ఇక మొత్తం బ్లూ షీట్లు వేసిర్రు. ఇట్లా ఇక ఇక్కడ గౌట్ ల్యాండ్ అని ఉంటుంది, గవర్నమెంట్ ల్యాండ్ అని ఉంటుంది. మరి గవర్నమెంట్ ల్యాండ్కి బ్లూ షీట్లు వేసి మళ్ళీ కోహినూర్ గ్రూప్ది ఈ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మాదే అన్న లెక్క బోర్డులు ఎట్లా వచ్చినాయి? గీడనే కదా గవర్నమెంట్ ల్యాండ్ అని ఉంది. మరి ఇది ఎట్లొచ్చింది? ఒకటి, ఇంట్లో కండ్లకి కనిపిస్తున్న చాలా నిజాలని అది నిజాలు కాదు అంటారు. మీరు చూస్తుంది నిజం కాదు. అది సినిమా ఉంటుంది చూసినావా? అది పెళ్ళాం ఊరెళ్తే అనే సినిమా కావచ్చు. ఆ సినిమాలో సునీల్ అంటాడు వాళ్ళ భార్య లోపలికి వచ్చినప్పుడు ఇంకొక ఆమె కనిపిస్తే, నాకెవరు కనిపిస్తలేరు, ఏముంది ఈడ, ఎవరు లేరు అని. అగో అట్లుంది ప్రభుత్వంది. ఎట్లుందంటే ఆడ కనిపిస్తున్నాయి అన్ని ఆధారాలు, ఏం లేవు. ఏం ఆధారాలు ఉన్నాయి ఈడ, ఏం కనిపిస్తున్నాయి ఈడ అంటారు. ఎంత బుకాయించే ప్రయత్నం చేస్తుర్రంటే, నేను కూడా పోయొచ్చిన ఆడికి చాలా మంది రైతులతో మాట్లాడినప్పుడు, అది గవర్నమెంట్ ల్యాండ్ కదా, మరి ప్రైవేట్ సైన్యంకి లోపల పనేముంది? బౌన్సర్లు ఎందుకు ఉండాలి? మేము కూడా లోపలికి పోయి వచ్చినప్పుడు మీరు ఎందుకున్నారు ఈడ అంటే ఒక్కొక్కరు ఉరుకుతున్నారు. షెట్లెమ్మటి గుట్టలెమ్మటి ఉరుకుతున్నారు. ఒకళ్ళేమో ఇక కొంతమంది ఏమో ఇట్లా మొత్తం ముఖాలు ఇట్లా చేతులు అడ్డం పెట్టుకొని ముఖాలని కెమెరాకి ఎక్కడ పడతామో అని చేతులు అడ్డం పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మీది ఆ కంపెనీ వాళ్ళది, ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో దాన్ని ఇప్పుడు కోహినూర్ అంటేనే క్లెయిమ్ చేస్తున్నాడు, ఇది మా భూమి అని అంటున్నాడు. ఒకవేళ నిజంగానే వాళ్ళ భూమి అయితే వాళ్ళు బాజాప్తా ఉండొచ్చు కదా ఆడ. మీడియాని చూసి లేకపోతే అక్కడ రైతుల్ని చూసి ఉరకాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? 2, అది రోజుకొక లేఅవుట్ బోర్డులకి ఆ బ్లూ షీట్లు వేసిరు కదా, ఆ బ్లూ షీట్లకి రోజుకొక కంపెనీ పేరు మారుతుందట. ఇప్పుడు మీదే అయితే రోజుకొక, ఇప్పుడు రైతులు పోయి చూసేసరికి ఈ రోజు ఒకరి పేరు ఉంటుంది, రేపు ఇంకొకరి పేరు వస్తుంది, ఎల్లుండి ఇంకొకరి పేరు వస్తుంది. ఎంత దారుణం అంటే దాంట్లో 3 గుళ్ళు ఉన్నాయి, గుళ్ళను వేసుకున్నారు లోపల. 2 చెరువులు ఉన్నాయి, చెరువులను వేసుకున్నారు లోపల. చెరువు మొత్తం కబ్జా అయిపోయింది. దగ్గర వాళ్ళు చెప్పింది ఏంటి అంటే బఫర్ జోన్తో కలిపి 27-28 ఎకరాలు ఉండాలట చెరువు. ఇప్పుడు మొత్తం చూస్తే ఎకరం లేదు చెరువు. ఆ చెరువుకి
ఆ రావిలాల అనేది ఊర్లో నుంచి చెరువు ఇటువైపు వస్తుండే వీళ్ళున్న దగ్గరికి, ఆ నాదర్గుల్ భూముల దగ్గరికి. మొత్తం కనెక్టివిటీ తీసేసిర్రు, ఎక్కడికక్కడ తవ్విర్రు. తవ్వితే ఆ చెరువుల నుంచి వచ్చే నీళ్ళన్నీ ఆడ గుంతలలోకి పడి అక్కడే ఆగిపోవాలి. మొత్తం 10 ఫీట్ల దాకా లోపలికి తవ్విర్రు. ఇక చిన్న పాయల లెక్క నీళ్లు పోతా ఉంటే ఆడ మొరం పోసి మొత్తం ఆ నీటి తడి లేకుండా చేసిర్రు. మొరం పోసేసిర్రు మొత్తం. ఎంత అంటే మొత్తం ఎన్క్రోచ్ అయిపోయింది. ఎకరం ఉంటే ఎక్కువ. మేము పోయి చూసొచ్చినాం. ఇప్పుడు మేము ఆడ పోతాము, చూస్తాము, దాన్ని చెరువుల్ని కాపాడుతాము అని అంటున్నారు కదా రంగనాథ్ గారు. ఒకసారి పోయి చూడుర్రి, మీకు తెలుస్తుంది. ఒకసారి రైతులను అడుగుర్రి ఎన్ని ఎకరాలు ఉండే, ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉన్నది అనేది తెలుస్తుంది. ఇప్పుడు అది గవర్నమెంట్ ల్యాండ్ అయినప్పుడు ఒక కంపెనీ వాడు మొత్తం బ్లూ షీట్లు వేసి అలా పేరు ఎట్లా రాసుకుంటాడు మరి? సరే ప్రభుత్వం ల్యాండ్ అని చెప్తుంది కదా ఇప్పుడు కూడా ప్రభుత్వం, మరి దాన్ని ఎందుకు ప్రభుత్వం వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటలేదు? దీనికి సమాధానం లేదు. ఇప్పుడు దేనికి సమాధానం లేదు ప్రభుత్వం దగ్గర. మళ్ళీ ఏమంటారు, ఆడ ఆ రాఘవ కన్స్ట్రక్షను వీళ్ళకి ఆ మంత్రి గారికి సంబంధాలు ఉన్నాయని అక్కడున్న రైతులు చెప్తున్నారు. చెప్తే మంత్రి గారు ఏమంటారు, అసలు ఆ కన్స్ట్రక్షన్కి నాకు సంబంధమే లేదు, దాంట్లో ఉన్నటువంటి ఏంది దాంట్లో మా కుటుంబ సభ్యులు ఎవరు లేరంటారు. రేవంత్ రెడ్డి గారు నిండు సభలో చెప్పారు కదా, ఇప్పుడు పొంగులేటి దూరపు చుట్టాలు ఎవరో బిజినెస్లు చేసుకుంటే అది పొంగులేటి గారికి ఎట్లయితుంది అన్నారు. అది దూరపు చుట్టాలు ఎవరు అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి భార్య, వాళ్ళ కొడుకు దాంట్లో డైరెక్టర్లు, ఆయన దూరపు చుట్టాలు అవుతారట. వాళ్ళు సొంత భార్య కొడుకు దూరపు చుట్టం ఎట్లయితాడు? దూరపు చుట్టం అని చెప్తారు. వాళ్ళు ఏదో బిజినెస్లు చేసుకుంటే వీళ్ళకేం సంబంధం అంటారు. మళ్ళోసారి ఏమంటారు, అసలు రాఘవ కన్స్ట్రక్షన్తో సంబంధమే లేదు అంటారు. మొన్న పొంగులేటి గారు మాట్లాడినప్పుడు కూడా రాఘవ కన్స్ట్రక్షన్ గురించి ఇక ఏది పడితే అది ఫ్రస్ట్రేషను, ఇంకొకటి. ఒకసారేమో సంబంధం ఉందంటాడు, ఒకసారేమో దాంతోనేం సంబంధం అంటాడు, ఒకసారేమో అదే రాఘవ కన్స్ట్రక్షన్ నుంచి పార్టీకి ఫండ్స్ ఇచ్చినామంటారు. మరి రాఘవ కన్స్ట్రక్షన్ మీకు సంబంధం లేకపోతే దాని నుంచి నేను పార్టీకి ఫండ్ ఇచ్చిన అనేది ఎట్లా మాట్లాడతారు? అది ఎట్లా అవుతుంది? అట్లా అంటే ఒకటి ఉంటుంది కదా మన దగ్గర. ఇప్పుడు ఒక అబద్ధం చెప్పారు అనుకోండి, ఆ అబద్ధాన్ని నిజమని నమ్మియడం కోసమని 100 అబద్ధాలు చెప్పాలని అగో అట్లా ఉంది ఇప్పుడు కథ. సరే ఎన్ని అబద్ధాలు చెప్తుంది దేనికి అంటే, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో భూముల రేట్లు విపరీతంగా పెరిగినాయి. అంతకుముందు ఉన్న రేట్ల కంటే ఇప్పుడు. అంతకుముందు నీకు తెలంగాణలో ఏ మూలకు పోయినా ఊర్లలోకి పోతే ఎకరము 1,00,000 రూపాయలకి 1,50,000కి కూడా ఎకరం దొరికిన రోజులు ఉండే గతంలో తెలంగాణ రాకముందు. ఇప్పుడు ఏమైంది అంటే తెలంగాణలో ఏ మారుమూల పల్లెకు పో, ఏ మారుమూల ఊరుకు పో, ఆ ఊర్లో చివరిగా లాస్ట్లో ఉంటుంది చూసిరా భూమి, ఆ భూమి కూడా ఎకరం 1,00,000 రూపాయలకు వస్తలేదు. ఇప్పుడు విపరీతంగా పెరిగినాయి. కొత్త జిల్లాల వల్ల కావచ్చు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ వల్ల కావచ్చు, తెలంగాణలో భూముల రేట్లు విపరీతంగా పెరిగినాయి. ఎట్లా అంటే ఇక రెక్కలు వస్తాయి అంటారు చూసిరాగో అట్లా విపరీతంగా పెరిగినాయి భూముల రేట్లు. పెరిగేసరికి ఏంది ఇది మంచి ప్రైమ్ ఏరియా అంటారు చూసినావా, అట్లాంటి ఏరియాలో ఉంది. ఇప్పుడు మనం ఈ ఓఆర్ఆర్ నుంచి పోతే ఎగ్జిట్ నెంబర్ 13 దగ్గర దిగిర్రు అనుకోండి, మనం రావిలాల దగ్గర ఆడ దిగితే ఎగ్జిట్ నెంబర్ 13లో దిగితే లెఫ్ట్ తీసుకుంటే టీసీఎస్, ఆదిబట్ల ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళంతా ఐటీ కంపెనీలు వచ్చినాయి, చాలా డెవలప్మెంట్ జరిగింది. అక్కడ ఉంది భూమి. కాబట్టి దాని మీద కన్నుబడ్డదిగా, దాని మీద కన్నుబడి మొత్తం 300 ఎకరాలకి బ్లూ షీట్లు వేసిర్రు. బ్లూ షీట్లు వేసి మొత్తం ఎవరిని రానిచ్చలేదు. లోపల రైతులు నిన్న మొన్న రాక వ్యవసాయం చేసుకున్న వాళ్ళు వాళ్ళని కూడా రాణిస్తలేరు. లోపలికి పోతే పోనిస్తలేరు. 1-2 గంటలు బయట మొత్తుకోవాలి, నేను లోపలికి పోతా అంటే. చివరికి దాంట్లో గుళ్ళున్నాయి. మొన్న హనుమాన్ జయంతి అయింది, శ్రీరామనవమి అయింది. ఇప్పుడు ఊరోళ్ళందరూ బోనాలు తీస్తే అందులోనే పోచమ్మ గుడి ఉంది, అక్కడికే బోనాలు తీస్తారట. ఆ బోనాలు తీస్తామంటే కూడా ఊరోళ్ళకి పర్మిషన్ ఇస్తలేరు. చెరువుల్ని పాడు చేసిర్రు, గుళ్ళని లోపలేసుకున్నారు. మొత్తం బ్లూ షీట్లు వేసి ఒక ప్రైవేట్ సైన్యం, ప్రైవేట్ రాజ్యం నడుస్తుంది అక్కడ. ఇప్పుడు మేము చెరువుల్ని కాపాడతాము, దానికోసమే కదా హైడ్రా వచ్చింది. మరి రంగనాథ్ గారికి ఎందుకు కనిపిస్తలేదు? దాని మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? లోపల చెరువు ఉంది, పోవచ్చు, చెయ్యొచ్చు కదా. ఇప్పుడు పేదోళ్ళ ఇండ్లది ఎట్లా చేసిర్రు, ఏం చేసిర్రు చూసినాం కదా మనం. హైడ్రా బుల్డోజర్ ఎట్లా వేయింది చూడలే మనం. ఎట్లా శనివారం ఆదివారం లేకపోతే సెలవు రోజులు ఉంటే సెలవు రోజులలో వీళ్ళు కోర్టులకు పోయి పర్మిషన్లు తెచ్చుకోకుండా లోపలికి కనీసం లోపల ఉన్నోళ్ళు సామాన్ తీసుకునే టైం కూడా ఇవ్వకుండా మొత్తం హైడ్రా బుల్డోజర్లతోని కూలగొట్టిరు. ఎట్లా కూలగొట్టిరు చూసినాం మనం. ఇక అది పేదలది, పెద్దోళ్ళకి ఇంకో న్యాయం చేసిర్రు వీళ్ళు. వాళ్ళకేంది కోర్టులకు పోయి నోటీసులు తెచ్చుకొని స్టే తెచ్చుకునే రాక ఆగిర్రు. చూసినాం కదా మనం గతంలో. అట్లా చేసిర్రు హైడ్రా. ఆ హైడ్రాకి ఏం చేస్తుంది, గడ్డి బీకుతుందా అని అంటున్నారు. ఇదే ఎవరు రంగనాథ్ గారే అనుకుంటా నాకు తెలిసి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారే. చర్యలకు దూరంగా ఉన్నాడు. నాదర్గుల్ భూములు ప్రైవేట్ ఎట్లయితే అని, అదైతే ప్రైవేట్ భూములు, అసలు సంబంధం లేదు.
ప్రైవేట్ భూములు కదా అంటారు. ఏందో మరి. అదేమో మళ్ళా ప్రొహిబిటెడ్ ల్యాండ్‌లా కనిపిస్తది. ఓ దిక్కు గవర్నమెంట్ జాగా అంటారు. కానీ వేల కోట్ల భూములవి.